తెలంగాణలో భారీ వర్షాలు, జూరాల ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జూరాల ప్రాజెక్టులో భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లు తెరవడం, వరద ముప్పు మరియు ప్రజల భద్రతపై తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకుందాం. జూరాల ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణా నదిపై నిర్మించబడిన ఒక ముఖ్యమైన బ్యారేజీ. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, విద్యుత్ ఉత్పత్తి మరియు వరద నియంత్రణ వంటి పలు ప్రయోజనాలు పొందవచ్చు. ప్రాజెక్టులో మొత్తం 79 స్పిల్వే గేట్లు ఉన్నాయి. వీటి ద్వారా వరద నీటిని విడుదల చేయవచ్చు. తాజా సమాచారం ప్రకారం జూరాల ప్రాజెక్టులో భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులు ప్రాజెక్ట్ గేట్లను తెరిచారు. ఇప్పటికే 17 గేట్లు తెరిచినట్లుగా సమాచారం. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుండి సుమారు 1,35,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. ఇది కృష్ణా నదిలో భారీ ప్రవాహాన్ని సృష్టిస్తోంది. భారీ వరద ప్రవాహం కారణంగా కృష్ణా నది పరివాహిక ప్రాంతంలో వరద ముప్పు ఏర్పడింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహిక ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే తక్కువ స్థాయి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తాత్కాలిక శిబిరాలకు తరలించాలని సూచిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి అధికారులు మైక్రోఫోన్ మరియు ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వాహన రవాణాలను నియంత్రించడానికి అధికారులు రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. అధికారులు జూరాల ప్రాజెక్టులో వరద ప్రవాహం నియంత్రణ కోసం గేట్లు నిర్వహణ, నీటి విడుదల నియంత్రణ మరియు వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.